కానీ లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద అంటే ఈ పత్రిక ఎందుకంటే అంటే ఒక పత్రికా సిబ్బంది లేకపోతే రకరకాల అంటే ఈ మాధ్యమాల ద్వారా వాళ్ళందరూ కూడా మనం సహకరిస్తున్నారు. వాళ్ళని అంటే అందరినీ నేను కోరుకునేది ఏంటంటే అంటే మన దగ్గర ఉన్న సర్వీస్ చేస్తున్నాం అంటే చేస్తున్నాం. అలాగే మీరు కూడా ఒకవేళ మన పోస్ట్ ఆఫీస్ సర్వీస్ గురించి ఒకసారి అంటే ప్రజల్లో అంటే మీరు డిఫరెంట్ అయితే కనుక డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మీటింగ్ ఇప్పుడు మనకి రీసెంట్గా అంటే మన దగ్గర యాక్సిడెంట్ పాలసీ చేయించుకొని యువపా అన్నది పాలసీది ఒకటి క్లెయిమ్ వచ్చింది. అది మనము పెట్టి ప్రాసెస్ చేసాము. లేకపోతే చాలా సమయం పడుతుంది కాబట్టి అందరినీ కూడా అంటే ఈ మిగతా టైం అంతా హెల్ప్ చేసుకుని మనకి ఇచ్చిన టార్గెట్ పూర్తి అవుతుంది. రేవంత్ గారిని మాట్లాడుతుందో కోరుతున్నాం. స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా లబ్ధి పొందగలుగుతారు. పాలసీ చేసిన అమౌంట్ పూర్ణాగారు మా ఇంటికి వచ్చి పాలసీ చేశారండి. ఈ మధ్యన ఇలా అయిన తర్వాత యాక్సిడెంట్ అయ్యి పాలసీ కూడా మా కుటుంబానికి చాలా సహాయంగా కూడా మాకు దీని గురించి క్లుప్తంగా చెప్పి, అలాగే మెండపేటలో ఒక యాక్సిడెంట్ జరిగితే దానికి కూడా 15 లక్షలు ఇప్పించారండి మన సూర్యనారాయణ గారు, బాబీ గారుని. మా దుర్గబాబుకి సూర్యనారాయణ గారు ఇంటికి వెళ్ళి ప్రత్యేకించి ఈ పాలసీ చేసుకుంటే దీని యొక్క బెనిఫిట్ ఏంటని చెప్పి సూర్యనారాయణ గారే బలవంతంగా చేయించారండి దుర్గబాబు. కానీ అంటే ఒక విధంగా చాలా సంతోషకరమైన విషయం, డబ్బు వచ్చినందుకు మనిషి పోగొట్టినందుకు బాధగా ఉంది. కానీ నిజంగా ఆ రోజు ఆ పాలసీ చేయడానికి సూర్యనారాయణ గారు చాలా కృషి చేశారు. అలాగే దుర్గబాబు గారు చేయడం, మళ్ళీ ఈ పాలసీని రప్పించడానికి మన బాబీ గారు కానీ సూర్యనారాయణ గారు కానీ ఈ మన మెండపేట పోస్ట్ ఆఫీసు యొక్క వీళ్ళందరూ కూడా సిబ్బంది కూడా చాలా కృషి చేసి 10 లక్షలు తెప్పించడానికి వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిన్న ఇద్దరు ఆడపిల్లలు కూడా చాలా సహాయ సహకారాలు అందుతాయని మనస్ఫూర్తిగా పోస్టల్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక రకమైనటువంటిది ఏంటంటే బాగా ఉద్విగ్నమైన క్షణం ఇది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆడపిల్లలు. ఆ చిక్కు అంటే ఆ పాలసీ చేయించిన తర్వాత ఆ పాలసీని యాక్సెప్ట్ చేయడంలో మాత్రం ముందుగా మన ఎస్పీ శేషారావు గారు, అలాగే ఐపీఓ కామేష్ గారు, రేవంత్ గారు, వీళ్ళు ముగ్గురికి మాత్రం ఆ కుటుంబము మండపేటలో మేము చేసిన పాలసీకి మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. 599 ఒక చిన్న అమౌంట్ కట్టి ఒక 10 లక్షల రూపాయలు చెక్ అంటే సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క పాలసీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే మ్యాక్సిమం పాలసీస్ని ఏదో రకంగా రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ మన అదృష్టం ఏంటంటే మన డిపార్ట్మెంట్లో ఉన్న అందరు అఫీషియల్స్, హైర్ అఫీషియల్స్, అలాగే సూర్యనారాయణ గారు ప్రత్యేకించి మేమందరం కూడా ఈ పాలసీ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే నిజంగా చూస్తే ఇద్దరు ఆడపిల్లల్ని చూసి వాళ్ళు నిజంగా మనం అయితే తట్టుకునే పరిస్థితి లేదు. పాపం ఆ సోదరిమణి వాళ్ళ గురించి కూడా రోజు పాపం ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్కి వస్తే మేము మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే మాకు కూడా చాలా బాధ వచ్చేసింది. ఎందుకంటే అంత పాలసీ చేయించినప్పుడు ఉన్న ఇది లేదు, ఆయన లేడు ఆ మనిషి అనేటప్పటికి చాలా ఇబ్బంది వచ్చింది. కానీ ఈరోజు చాలా బలమైన శక్తి ఏంటంటే పాపం వాళ్ళకి అండగా ఉండి ఆయన ఎలక్ట్రీషియన్ అయినప్పటికీ మంచి పాలసీ వాళ్ళకి 10 లక్షల రూపాయలు చెక్ రావడం, అలా మా మండపేట పోస్ట్ ఆఫీస్ తరఫున మేము ఇవ్వడం, అలాగే పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సహాయం. అలాగే మరి మనం అక్కడ మండపేటలో ఉన్నట్లయితే కనుక మనకు ఈ గతంలో ఏక పాలసీలు అవ్వడం లేకపోతే మన ఐబీబీ అకౌంట్తో వీళ్ళకి రైతు భోజనం ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎన్పిసి లింకులు అధిక మొత్తంలో చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అంటే క్యాష్తో కానీ లేకపోతే ఇబ్బందులు ఏమీ లేకుండా మనం రామచంద్రపురం వాళ్ళని అక్కడ ఫాలోఅప్ చేయడం లేకపోతే మన ఎస్పీ గారిని ముందుతో పోతే చాలా బాగా చేస్తారు. అయితే మా కొన్ని రిక్వెస్ట్ చెప్పారు. ఈ వేదిక కాదు, కానీ ఏంటంటే మీతో పాటు మేము ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మా సంస్థతో పాటు మీ సంస్థ ఇంకా ఎదిగితే దాంట్లో మాకు కూడా చాలా బాగా అవుతుంది. ప్రస్తుతానికి గ్యాస్ అమౌంట్ అనేది గవర్నమెంట్ ఫీ స్కీమ్ ఇస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఒక్కొక్కరికి 800 చిల్లరే 870 రూపాయలు పడుతుంది. అయితే దీంట్లో ఏంటంటే కస్టమర్కి దేంట్లో పడుతుంది తెలియదు. దాని గురించి ఏంటంటే వాళ్ళు బ్యాంకులు తిరుగుతున్నారు. ఏ బ్యాంక్ వాళ్ళు కూడా సమాధానం చెప్పట్లేదు.
ఇది ఆల్రెడీ పైన డిపార్ట్మెంట్ నుంచి తెలుసు, కాకపోతే ఎవరో కూడా డైరెక్ట్గా మాట్లాడతారు. నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మందికి మనం ప్రతి గ్యాస్ ఏజెన్సీ దగ్గర అంటే ఇక్కడ నా ఏజెన్సీ వరకు లెక్క వేసుకుంటే కపిలేశ్వరపురం మండలం, మండపేట మండలం, మండపేట టౌన్, రాయపురం మండలం, ఈ ఏజెన్సీలు అన్నింటి దగ్గర మన పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని నెంబర్స్ అయినా ఫోన్ నెంబర్స్ అంటే అక్కడ ఇస్తే కస్టమర్కి మనం డైరెక్ట్గా చేయగలిగితే అక్కడ మాట్లాడవుతుంది. ఎంపీసీఏ లింక్ అప్ కూడా మనదే చాలా స్పీడ్గా లింక్ అవుతుంది, అమౌంట్స్ కూడా మన దాంట్లోనే ఎక్కువ పడుతున్నాయి. అది ఏదైతే ఇంకా డెవలప్మెంట్కి ఇది అవుతుందని చెప్పి నా యొక్క బలమైన నమ్మకం అండి. అలాగే ఏదైనా అవకాశం ఉంటే యాక్చువల్గా అందరికీ కార్డు ఇస్తారు, స్మార్ట్ కార్డ్స్. ఇప్పుడు యాక్చువల్గా టెక్నాలజీ మారింది, కాకపోతే ఏంటంటే ఏజ్ పర్సన్స్కి అదే కార్డులో వాళ్ళ ఉపయోగం అయితే కనబడుతుంది. అయితే దేంట్లో పడింది అనేది అది చెక్ చేసుకోలేకపోతుంది. అది అంటే ఖర్చు అవ్వచ్చు, మరి ఏదో అవ్వచ్చు. ఒకసారి పాస్బుక్ లాంటివి కూడా ఏదైనా అరేంజ్ చేయగలిగితే అదే అది ఒకసారి ఆలోచించండి. ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ మరియు ఐపీపీబీ ద్వారా ఈ గ్యాస్ పాలసీ చేసిన ఒక కుటుంబానికి ఆర్థిక సహాయత చేకూరడం జరుగుతుంది. వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ మరియు ఐపీపీబీ ద్వారా గ్యాస్ పాలసీ చేశారు. కేవలం 500 రూపాయల ప్రీమియంతో వాళ్ళు చేయడం జరిగింది. అనుకోని రీత్యా ఆ కుటుంబం ఎవరైతే పాలసీ తీసుకున్నారో ఆయన మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ మరియు ఐపీపీబీ వారి ద్వారా 10 లక్షలు వారికి ఇన్సూరెన్స్ అందజేయడం జరిగిందండి. ఈ విధంగా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ కుటుంబానికి 10 లక్షలు మేము ఇచ్చాం, కానీ ఆ మనిషిని తిరిగి తీసుకురాలేము. కానీ ఈ 10 లక్షలు ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. అలాగే మండపేట వాసులందరికీ కూడా మేము కోరేది ఏంటంటే చిన్నకార మరియు మధ్యతరగతి వాళ్ళు అందరినీ కూడా ఈ పాలసీ గ్యాస్ పాలసీ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నానండి. మీకు మండపేట మరియు చుట్టుపక్కల ఉన్న ప్రతి పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఈ పాలసీ అవైలబుల్గా ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు ఈ 500 రూపాయల పాలసీ అనేది పెద్ద ఇదేం కాదు, అయినా సరే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను.